ఒకప్పుడు పూరి గుడిసెలు ఇలా ఉండేటివి. ఇంటి ముందు కల్లాపు చల్లి ఇలా ముగ్గులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కనుమరుగైపోయింది. నిజంగా ఆ పద్ధతి, ఆ సాంప్రదాయకం అబ్బా చూడనికి కూడా ఎంత బాగుండేది. చూడు ఆ పక్కపొంటి తీనెలు, కలర్ డిజైన్లు చాలా బాగుంది. ఆ రోజులే వేరు. వీళ్ళు ఇత్తడి పాత్రలు చేసేవాళ్ళు. వీళ్ళు కూడా ఇప్పుడు కనుమరుగు అయిపోయినాయి. అన్ని స్టీల్ అవి ఇవి వచ్చి, అంటే ఏదైనా ఖరాబ్ అయితే అట్లా సాన పట్టేవాళ్ళు అన్నట్టు. కటింగ్ ఇప్పుడు ఇలా లేదు, అన్ని షాపులు వచ్చేసినాయి. ఇతన్ని ఏంటిదో మరి మనకు తెలియదు, కానీ ఆ పక్క పొంటి ఏనుగు బొమ్మలు అవి ఇవి అయితే కనబడుతున్నాయి. ఇది కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. వీళ్ళు కళాకారులు, కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు. అబ్బా ఎంత కాలానికి మళ్ళీ నేను చూసిన తులసి పూజ. అట్లా తలంటూ స్నానం చేసి స్త్రీలు ఉదయాన్నే తులసి కోటకు పూజ చేస్తూ ఉంటే జన్మధన్యం. చేనేత కార్మికురాలు అంటే బట్టలు ఇలా నేసేవాళ్ళు అన్నట్టు. చీరలు, వస్త్రాలు, చేనేత. ఆ కనబడేది గుమ్మి. వీళ్ళు వడ్రంగి పని వాళ్ళు. ఇప్పుడు అసలు వాళ్ళకు పనే లేకుండా అయిపోతుంది. ఎంత చక్కగా చూపిస్తున్నారు వారి పనితనాన్ని. ఇక్కడ ఐరన్ చేసేవాళ్ళు, చాకలి వాళ్ళు. అలా కత్తిపీటతో కోసి మట్టి కుండల్లో వంటలు చేసే పద్ధతులు చాలా బాగుండేటివి. ఆ రోజులు వేరు. అక్కడ గుమ్మి, ఆ తర్వాత గంప, చాట ఆ రోజుల్లో ఉండేటివి భలే ఉన్నవి. ఇత్తడి వస్తువులు తయారు చేసేవాళ్ళు. చూడండి, సేమ్ పాత పద్ధతి నాగరికతను మరొకసారి కండ్లకు గట్టినట్టుగా చూపిస్తున్నారు. ఆ రోజుల్లో మర్రి కింద ఎలాగా కూర్చుండేవాళ్ళు, సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఈ చెట్టు కింద కూర్చుండి పాత పద్ధతుల్ని చూపిస్తున్నారు. అప్పుడుండే ఇండ్లు ఏ పద్ధతిలో, ఏ స్టైల్లో ఉండేటివో సేమ్ అదే పద్ధతిలో, అదే స్టైల్లో ఇండ్లు, చెట్లు ఇవన్నీ ఒక పల్లెటూరును చూపించినట్టుగా చూపిస్తున్నారు. చిన్నప్పుడు సందుల్లో, గొంతుల్లో కూర్చొని అలా పసిపిల్లలకు జడలేస్తూ ఉండేవాళ్ళు. చెట్ల పక్క పొంటి మేకలు మేస్తున్నట్టుగా మేకల్ని కూడా ఎంతో అద్భుతంగా తీసి చూపించారు. ఇదంతా చెరియాల్ పెయింటింగ్ బొమ్మలు. చెరియాల్ వాళ్ళు పెయింటింగ్ చేసిన బొమ్మలండి ఇవి. అప్పట్లో కారపొడి కానీ, వడ్లు కానీ దంచి అలాగే బియ్యం వంట చేసుకొని చేసేవాళ్ళు. దీన్నే ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మనకు మిల్లులు వచ్చినాయి, కానీ ఈ మిల్లులేవి లేకన్నా ముందు అలాగే చేసేవాళ్ళు. ఇది కళాహస్తి చెక్క బొమ్మలు తయారు చేసే విధానం. వీళ్ళు ఎంత స్పష్టంగా, ఎంత పద్ధతిగా చూపిస్తున్నారు. అప్పట్లో ఒక ఇంటికి వెళ్ళాలంటే ఇలాగే అటు ఇటు సైడ్లకు దడిలాగా కర్రలు బాతుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం పహారీ గోడ పెట్టుకుంటున్నాం. వాళ్ళ పహారీ కూడా ఇదే అండి. అప్పట్లో ఇది బంగారం చేసే వాళ్ళది ఇట్లనే ఉంటుంది. అప్పట్లో అట్లనే చేసేవాళ్ళు. పాత పద్ధతులలో, పాత రోజుల్లో చూసినట్టుగా చిలక పంచంగం, జ్యోతిష్యం, కటింగ్ కొట్టడం, ఒకరు సోది చెప్తుంటే ఎంతోమంది దాన్ని ఆశ్చర్యంగా చూడడం, కూరగాయలు వండడం, కూరగాయలు తీసుకొచ్చి సంతలో, మార్కెట్లో అమ్మడం, చాలా విచిత్రంగా పెద్దవాళ్ళు కూర్చోవడం. చాలా బాగుంది ఇదంతా. ఒక గ్రామంలో సంత. సంక్రాంతి సంబరాలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, అబ్బో చాలా అందంగా చూపిస్తున్నారండి.
ఒక గిరిజన జీవన శైలి స్టైల్ చాలా అంటే చాలా బాగా చూపిస్తున్నారు. ఇదేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఏదో కళాకారుల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే ఒక అమ్మ ముగ్గేస్తుంది, కానీ అప్పటి కళా నైపుణ్యం చాలా బాగుంది. ఇది మన నాగరికత సాంప్రదాయకం. రైతు మనకు వ్యవసాయం చేసి దుక్కి దున్ని పంట వండించి ఈరోజు ప్రతి ఒక్కరికి అన్నం పెడుతుండంటే ఆ రైతే. పంట వండించడం నేర్పించింది, ఎలా వండించాలో నేర్పించింది ఈ రైతే. ఈరోజు ఎడ్లు నాగలి కనుమరుగైపోయి మొత్తం చాలా మిషన్లు వచ్చిపోయినాయి. అవి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని కూడా వ్యవసాయ పనులకు వచ్చేవాళ్ళు, కానీ ఇంకా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళైతే. ఇది ఒక రకమైన జీవన విధానము. గిరిజన జాతి అంటే డప్పులు వేసేవాళ్ళు, అవి ఉంటాయి కదా, అవండి. అది ఉట్టి, చాట, గంప. ఇది సోరకాయతో చేసుకున్నది, వాటర్ కోసమని, అట్లా నీళ్ళు స్టోరేజ్ కోసమని ఉంచుకునేవాళ్ళు. ఇది ఉట్టి అంటారు, అన్నం పెట్టుకోవడానికి. అక్కడ లోపల ఒక పెద్ద ఆయన వంగి చూస్తున్నాడు. అక్కడ చాటలు, పనిముట్లు, ఒక అమ్మ బియ్యం జరుగుతున్నట్టుంది పాపం ఆడ కూర్చొని. ఈ పెద్ద ఆయన నులక అంతా తీస్తున్నాడు. ఆ నులక అంటే దేనికోసం అంటే మంచం కోసం. అప్పట్లో నులక మంచాలు ఉండేది, ఆ తర్వాత నవార మంచాలు వచ్చినాయి, ఆ తర్వాత టేకు మంచాలు, ఇట్లా వగేరా వగేరా చాలా వచ్చినాయి బెడ్లు. కానీ ప్రస్తుతానికైతే ఇవి కనుమరుగైపోయినాయి. పల్లెటూరులో ఏదో ఒక ఊర్లో మాత్రం ఈ నులక మంచం కనబడుతుంది. వారి జీవన విధానం మనం జీవిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. కానీ వాళ్ళు నిండు నూరేళ్ళు బతుకున్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలు కూడా మనం బతకలేకపోతున్నాం. ఎంత పద్ధతిగా కుండలు. ఈ రోజుల్లో మనకైతే చాలా శిల్పులు అవన్నీ ఉండేటివి, కానీ వాళ్ళకున్న దాంతో అందంగా తయారు చేసుకుని ఉపయోగించేవాళ్ళు. ఆ కుండల్లోనే వంట, నీళ్ళు, ప్రతిదీ దాచుకోవడం అన్నీ కుండల్లోనే చేసేవాళ్ళు. వారి జీవన విధానం చాలా బాగుండేది. చూశారు కదా ఫ్రెండ్స్, మన జీవితం, మన జీవన విధానం, మన పూర్వీకుల జీవన విధానం, ఒక 50 సంవత్సరాల కిందట వాళ్ళు జీవించిన విధానం కళ్ళకు గట్టినట్టుగా స్పష్టంగా ఇక్కడ వీళ్ళైతే చూపిస్తున్నారు. పిల్లలకు అర్థమవుతుంది, ఎందుకంటే చరిత్ర పుస్తకాల్లోనే చదివితే బాగోదు కదా. వాళ్ళు ఎలా జీవించిండ్రు, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటిది అనేది వీళ్ళు కళ్ళకు గట్టినట్టుగా బొమ్మల రూపంలో చూపించారు. చాలా బాగుంది. వీలైతే వీడియో చూడండి. థ్యాంక్ యూ. ఉంటా. బాయ్.